Mowgli and Tarzan Future Adventure Jungle Animals Problems Save the Mowgli Animals Mowgli and Tarzan భవిష్యత్ అడవిలో జంతువుల రక్షణ. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న అడవి ఇప్పుడు ప్రమాదంలో ఉంది. జంతువులు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతున్నాయి. ఆ అడవిని కాపాడేందుకు తిరిగి వచ్చిన ఇద్దరు హీరోలు మొగ్లీ మరియు టార్జాన్. వాళ్ళు అడవిని రక్షించగలరా లేక జంగిల్ శాశ్వతంగా నాశనమవుతుందా? 2085 సంవత్సరం. పెద్ద పెద్ద నగరాలు అడవులను ఆక్రమించాయి. ఒకప్పుడు పక్షుల కిలకిలారావాలతో నిండిన అడవి ఇప్పుడు యంత్రాల శబ్దాలతో కంపిస్తోంది. మొగ్లీ ఇప్పుడు యువకుడు కాదు. అడవిలో పెరిగిన అతను ఇప్పుడు జంగిల్ గార్డియన్గా మారాడు. అతని స్నేహితులు బలు ఎలుగుబంటి, బఘీరా పులి ఇంకా అతనితోనే ఉన్నారు. ఒక రాత్రి అడవిలో భయంకరమైన అరుపు వినిపించింది. మొగ్లీ, సహాయం చెయ్యి. అది చిన్న ఏనుగు గజ్జు స్వరం. మొగ్లీ వెంటనే చెట్లపైనుంచి దూకుతూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ చూసిన దృశ్యం అతన్ని షాక్కు గురిచేసింది. రహస్య రోబోట్లు జంతువులను పట్టుకుని తీసుకెళ్తున్నాయి. ఇది ఎవరి పని అని మొగ్లీ కోపంగా అడిగాడు. బఘీరా నేలపై ఉన్న లోహపు గుర్తును చూపించింది. దానిపై ఒక సింబల్ ఉంది. మొగ్లీ కళ్లలో అగ్ని మెరిపించింది. ఎవరైనా సరే నా అడవిని తాకితే వదలను. ఉదయం అడవి మధ్యలోని పెద్ద జలపాతం దగ్గర మొగ్లీ జంతువులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అచానక్ ఆకాశం నుంచి ఒక వ్యక్తి వేగంగా వేలాడుతూ వచ్చాడు. అతడు చెట్టు తీగలపై ఊగుతూ నేలపై దిగాడు. అతడి టార్జాన్. మొగ్లీ, చాలా కాలం తర్వాత. మొగ్లీ చిరునవ్వు నవ్వాడు. టార్జాన్, నువ్విక్కడా? టార్జాన్ ముఖం సీరియస్గా మారింది. నా అడవిలో కూడా ఇదే జరుగుతోంది. జంతువులు మాయమవుతున్నాయి. బలు గట్టిగా అన్నాడు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందా? టార్జాన్ తల ఊపాడు. అవును, మనం కలిసి పోరాడాలి. అప్పుడు పక్షి చిలుకి ఆకాశం నుంచి ఒక చిన్న డివైస్ పడేసింది. దానిలో ఒక హోలోగ్రామ్ మెసేజ్ కనిపించింది. జంగిల్ జంతువుల డిఎన్ఏతో కొత్త సూపర్ జీవులను తయారుచేయబోతున్నాం. మమ్మల్ని ఆపలేరు. మొగ్లీ పిడికిలి బిగించాడు. ఇప్పుడే యుద్ధం మొదలైంది. మొగ్లీ, టార్జాన్, బఘీరా, బలు అందరూ కలిసి అడవి చివరలో ఉన్న పాడుబడ్డ ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ లోపల విచిత్రమైన యంత్రాలున్నాయి. గాజు ట్యాంకుల్లో జంతువులు బంధించబడ్డాయి. ఇది చాలా ప్రమాదకరం అని టార్జాన్ అన్నాడు. అచానక్గా అలారం మోగింది. ఇంట్రూడర్స్ డిటెక్టెడ్. రోబోగార్డులు వారిపై దాడి చేశాయి. మొగ్లీ ఒక రోబోపై దూకి దాని సర్క్యూట్ పగలగొట్టాడు. టార్జాన్ తీగతో మరో రోబోను కట్టేసి నేలకేసి కొట్టాడు. బఘీరా వేగంగా పరిగెత్తి యంత్రాలను ధ్వంసం చేసింది. అప్పుడొక పెద్ద స్క్రీన్ వెలిగింది. దానిపై ఒక వ్యక్తి కనిపించాడు. డాక్టర్ క్రోనస్. మీరు ఆలస్యంగా వచ్చారు. జంగిల్ భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. మొగ్లీ కోపంగా అరిచాడు. జంతువులను విడిచిపెట్టు. డాక్టర్ క్రోనస్ నవ్వాడు. అవి ఇక జంతువులు కావు, అవి నా సైన్యం. అచానక్ భారీ తలుపులు తెరుచుకున్నాయి. బయటకు విచిత్రమైన జీవులు వచ్చాయి. అవి సింహం శరీరం, గద్ద రెక్కలు, పాముల కళ్లతో ఉన్నాయి. ఇవి మ్యూటెంట్ బీస్ట్స్ అని టార్జాన్ అన్నాడు. జంతువులు భయంతో వెనక్కి తగ్గాయి. మొగ్లీ ముందుకు వచ్చాడు. భయపడకండి, ఇది మన అడవి. భారీ యుద్ధం మొదలైంది. టార్జాన్ చెట్లపై నుంచి దూకుతూ శత్రువులపై దాడి చేశాడు. మొగ్లీ తన తెలివితో జంతువులను రక్షించాడు. ఒక చిన్న కోతి ప్రమాదంలో పడింది. మ్యూటెంట్ దానివైపు దూసుకొచ్చింది. మొగ్లీ వెంటనే దూకి కూతిని కాపాడాడు. నీకేమీ కాదు చిన్నోడా అని అన్నాడు. అప్పుడు అడవిలోని అన్ని జంతువులు కలిసి గర్జించాయి.
అవి మొదటిసారి కలిసి పోరాడాయి. యుద్ధం తర్వాత మొగ్లీ అలసిపోయి ఒక పురాతన గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రకాశించే రాయి కనిపించింది. బఘీరా ఆశ్చర్యపోయింది. ఇది అడవి గుండె. టార్జాన్ వివరించాడు. పాతకాలం నుంచి ఇది అడవికి శక్తినిస్తుంది. అచానక్గా రాయి వెలిగింది. మొగ్లీకి ఒక దర్శనం కనిపించింది. భవిష్యత్తులో మొత్తం అడవి కాలిపోతున్న దృశ్యం. జంతువులు అరుస్తున్నాయి. ఒక స్వరం వినిపించింది. అడవిని కాపాడాలంటే జంతువుల ఐక్యత అవసరం. మోగ్లీ కళ్ళు తెరిచాడు. మనకు యుద్ధం మాత్రమే కాదు, అందరి నమ్మకం కూడా కావాలి. అడవి మధ్యలో అన్ని జంతువులు చేరాయి. ఏనుగులు, సింహాలు, కోతులు, పక్షులు, తోడేళ్లు అందరూ ఒకే చోట నిలబడ్డారు. మోగ్లీ ముందుకొచ్చాడు. మన అడవిని మనమే కాపాడాలి. ఒక వృద్ధ ఏనుగు అన్నది, మనమంతా కలిసి ఉంటే ఎవ్వరూ మనల్ని ఓడించలేరు. అప్పుడు చిన్న జింక అడిగింది, కానీ మేము భయపడుతున్నాం. టార్జాన్ చిరునవ్వు నవ్వాడు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. జంతువులందరూ గట్టిగా గర్జించాయి. అడవి మళ్లీ ఆశతో నిండిపోయింది. డాక్టర్ క్రోనస్ భారీ ఫ్లయింగ్ మెషీన్తో అడవిపై దాడి చేశాడు. ఆకాశం మొత్తం పొగతో నిండిపోయింది. ఈ రోజుతో అడవి అంతం అని క్రోనస్ అరిచాడు. మోగ్లీ ముందుకొచ్చాడు. అది ఎప్పటికీ జరగదు. జంతువుల సైన్యం దూసుకొచ్చింది. ఏనుగులు యంత్రాలను తొక్కేశాయి. పక్షులు డ్రోన్లను కూల్చేశాయి. టార్జాన్ ఫ్లయింగ్ షిప్ పైకి ఎక్కాడు. మోగ్లీ క్రోనస్తో ఫైనల్ ఫైట్ ప్రారంభించాడు. భారీ పోరాటం జరిగింది. చివరికి మోగ్లీ అడవి గుండె శక్తిని ఉపయోగించి యంత్రాన్ని ఆపేశాడు. ఫ్లయింగ్ షిప్ పేలిపోయింది. క్రోనస్ ఓడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అడవి మళ్లీ పచ్చగా మారింది. జంతువులు సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి. టార్జాన్ మోగ్లీని చూసి అన్నాడు, మన పని పూర్తయింది. మోగ్లీ చిరునవ్వు నవ్వాడు. అడవిని కాపాడటం ఎప్పటికీ పూర్తి కాదు. చిన్న జంతువులు మోగ్లీ చుట్టూ చేరాయి. హీరో హీరో అని అరవసాగాయి. బలు నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు పండుగ చేసుకునే టైం. అడవి మొత్తం సంగీతంతో మార్మోగిపోయింది. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు బతుకుతుంది. జంతువులు మన స్నేహితులు. వాటిని రక్షించడం మన బాధ్యత. మిత్రులారా, ఈ మోగ్లీ అండ్ టార్జాన్ అడ్వెంచర్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని జంగల్ స్టోరీస్, యానిమల్ అడ్వెంచర్స్, ఫ్యూచర్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. ధన్యవాదాలు.